నిన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన వేడుకలండి. సో ఈ జన్మదిన వేడుకలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నగర వ్యాప్తంగా కావచ్చు, ఇతరత్ర ప్రాంతాలలో కూడా భారీగా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తరుణాన్ని మనం అందరం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో ఫ్లెక్సీలను తొలగించాల్సిన అవసరం ఏంటి? ఫ్లెక్సీల జోలికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? నిజంగా ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే నగరంలో పూర్తి స్థాయిలో గతంలో గనక కేటీఆర్ ఏదైతే ఫ్లెక్సీల నిషేధాన్ని వాడకం చేశారో, రూల్స్ తీసుకొచ్చారో అలాంటి చట్టాన్ని తీసుకురండి. కానీ ఈ పక్షవాత వైఖరి దేనికోసం? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నిన్న హరీష్ రావు బర్త్డే సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మొత్తానికి ఎక్కడికక్కడ కూడా ఫ్లెక్సీలను తొలగించారు. అంటే ఇంత కర్కశం ఎందుకు? ఇంత దారుణంగా వ్యవహరించడం ఏంటి? ఫ్లెక్సీలు కట్టి 24 గంటలు గడవనే లేదు. ఫ్లెక్సీలు కట్టిన గంట 2 గంటలకే అధికారులను మళ్ళీ పంపించి దగ్గరుండి మరి ఫ్లెక్సీలను తొలగించిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హరీష్ రావు బర్త్డే ఆ ఫ్లెక్సీల తొలగింపు రాత్రికి రాత్రే తొలగించిన జిహెచ్ఎంసీ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నాను. ఒక్క చోట 2 చోట్ల కాదండి. నిన్న హరీష్ రావుకు సంబంధించిన జన్మదిన వేడుకలు ఉంటే ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు తొలగించుడు. మరి అంత తొందర ఏమొచ్చిందో ఏం కథనో తెలియదు, కానీ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా అంటే ఫ్లెక్సీలు ఉండద్దు అనుకున్నారా లేకపోతే ఇంకేమనుకున్నారో తెలియదు, కానీ పూర్తి స్థాయిలో ఇగో ఫ్లెక్సీలకు తొలగించడం. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు, పార్టీ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ సిబ్బంది వాటిని రాత్రికి రాత్రే తొలగించి లారీలలో తరలించకపోయారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లోపల బయట ఫ్లెక్సీలను తొలగించడం పట్ల మండిపడ్డారు. హరీష్ రావుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఫ్లెక్సీలను తొలగించి రాక్షసానందం పొందుతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తానికి ఘనంగా హరీష్ రావు బర్త్డే వేడుకలు సిద్దిపేట నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ప్రజలు కోలాహలంగా ఉత్సాహంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో అన్నదానం, ప్రభుత్వ ఆసుపత్రిలో అతిక్ ఫౌండేషన్, బీఆర్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో కుంటకాలిని, దాంతోపాటు పాత బస్టాండ్, నర్సాపూర్ చౌరస్తా, పురుషోత్తం ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా అన్నదాన కార్యక్రమాలు ఇతరత్ర కూడా నిర్వహించిన పరిస్థితి అయితే మనం చూసాం. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావు బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ హైదరాబాద్ అంటే తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లో మాత్రం పూర్తి స్థాయిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా ఫ్లెక్సీలను తొలగించిన పరిస్థితి చూస్తారు. మనందరం కూడా చూడొచ్చు. అసలు నిజానికి ఒక ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి, దాంట్లో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత, ఉద్యమానికి సంబంధించిన కీలక నేత, అలాంటి నేతకు సంబంధించి వాళ్ళ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, వాళ్ళ ఫాలోవర్స్ కానీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అత్యంత దారుణంగా, అత్యంత ఘోరంగా ఈ ప్రభుత్వం ఎంత కర్కశంగా వ్యవహరించిందంటే 10 గంటలకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే 2 గంటలకు కథం, 2 గంటలకు ఏర్పాటు చేస్తే 4 గంటలకు కథం, 4 గంటలకు ఏర్పాటు చేస్తే 6 గంటలకు కథం. మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఫ్లెక్సీలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా హైదరాబాదు పట్టణంలో మొత్తం కనబడుతున్నాయి కదా. మరి దాని సంగతి ఏంది? అయ్యా రాష్ట్ర ప్రభుత్వం గారు, మీకు కళ్ళుండి మరి ప్రభుత్వానికి కళ్ళు కనబడుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ మరి హైదరాబాద్ మొత్తం పట్టణ ప్రాంతంలో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఫ్లెక్సీలు ఎట్లా పెడతారు? అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం, బీఆర్ఎస్ పార్టీకి మరో రాజ్యాంగమా? ఏంది వర్గీకరణ? ఏంది? దేనికి ఈ డిఫరెన్స్ ఏంది? ఈ తేడా ఏంది? అరే ఒక మాజీ మంత్రికి సంబంధించిన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా అంటే ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు తొలగించడం ఏంది? ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత అరాచకం! అలా కాకపోతే పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్లో ఫ్లెక్సీలు మొత్తం బ్యాన్ చేయరు. మరి మీ కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీలు ఎట్లా కనబడతాయి? మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఫ్లెక్సీలు ఎక్కడి నుంచి పెడుతున్నారు అంటున్నా. మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఫ్లెక్సీలు ఎందుకు కనబడుతున్నాయి అంటున్నా. అరే జన్మదిన వేడుకలు ఏర్పాటు చేయాలని వాళ్ళ అభిమానులు, ఫాలోవర్స్, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఎంత ఘోరమైన, నీచమైన వక్రబుద్ధితోనండి ఫ్లెక్సీలు తొలగించడం. ఏ అధికారండి ఆదేశాలు ఇచ్చింది? అదే అధికారాన్ని నేను అడుగుతున్నా. హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఫ్లెక్సీలు ఉన్నాయి, మరి వాటి సంగతి ఏంది అంటున్నా. అదే అందాల భామలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఇట్లాని ఫోటోలు పెట్టినాయి, మస్తున్నాయి, వాటి సంగతి ఏంది అంటున్నా. మరి దీని గురించి ఏం సమాధానం చెప్తారు అంటున్నా. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఓటమెరగని నేత, దాంతోపాటు మాజీ మంత్రిగా అద్భుతమైన సేవలను అందించిన నేత,
ప్రస్తుత ఎమ్మెల్యే విపక్ష పార్టీకి సంబంధించిన బలమైన గొంతుగా ఆయనకు సంబంధించిన వేడుకలలో పూర్తి స్థాయిలో ఆయన పుట్టినరోజు వేడుకలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తొలగించడం ఏంది? దీనికి ఎంత దుర్మార్గమైన ఆలోచన తెలుసా ఇది? ఘోరమైన ఆలోచన ఇది, చాలా దరిద్రమైన ఆలోచన. ఇక ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఏముంటుందండి? అసలు నిన్న బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు ఫాలోవర్స్ ఏదో సమన్వయం పాటించాలి, కానీ వేరేటోళ్ళు అయితే ఆ సచివాలయంను దాంతోపాటు ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి ఉండే. నిన్న ఓ 1000 మంది కలిసిపోతే అప్పుడు తెలుసు అసలు ఆట ఏంది, సినిమా ఏంది, ఎవల జోలికొత్తాళ్ళు ఏంది, ఏం కథ అంటే మంచిగా ఏర్పాడు. ఫ్లెక్సీలు తొలగించుడు ఏందా ఇది? చిల్లర బుద్ధి కాకపోతే ప్రభుత్వానికి అంతగానం గైడ్లైన్స్ ఉంటే అందరికీ వర్తించాలి ఇక్కడ రాజ్యాంగం. ఒకనికి ఒక రాజ్యాంగం, ఇంకొకరికి ఇంకొక రాజ్యాంగం. నాతో నేను ఎన్ని ఫ్లెక్సీలు చూపెడతాను? హైదరాబాద్లో 2000 ఫ్లెక్సీలను చూపెడతా, 2000 ఫ్లెక్సీలను చూపెడతా, ఒక్క ఫ్లెక్సీ కూడా తక్కువ చూపెట్టా. ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి ఇది తెలంగాణనా లేకపోతే ఏమన్నా రాజరికపు నియంత పోకడనా? నిజాం ప్రభు కంటే తాతలెక్కున్నది కదా ప్రభుత్వం. అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు రాజభోగాలు, విపక్ష పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రం పూర్తి స్థాయిలో పిండి పీడించాలి. గిదా నేర్చుకున్నది, గిదా సంస్కృతి తెలంగాణలో, గిదా రాజకీయ సంస్కృతి, గిదా మనం విపక్ష పార్టీకి సంబంధించిన నేతలకు ఇచ్చే గౌరవం. అదే జిహెచ్ఎంసీ సిబ్బంది అంటున్నారు కదా, ఆ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చిన ఆ పెద్ద సార్ ఎవరో మరి రావాలి. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందాల పోటీలకు సంబంధించినవి అవన్నీ తీసేయాలి. ఏమొచ్చిందో మరి అందాల పోటీలతోని? ఏం లేదండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వివక్ష, అంతకు మించి ఇంకేముంటుంది చెప్పురి.